అడవిలోకి వెళ్లి పాండు చాలా రోజులు తపస్సు చేశాడు. అక్కడున్న ఋషులందరికీ చాలా క్లోజ్ అయిపోయాడు అనమాట. ఒక రోజు ఋషులందరూ గుంపుగా ఒక దగ్గరికి బయలుదేరారు. అప్పుడు పాండు వాళ్ళని మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళందరూ బ్రహ్మదేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పారు. అప్పుడు పాండువు నేను కూడా వస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ ఋషులు ఏమన్నారంటే, ఈ దారి చాలా కఠినమైన దారి, అక్కడ స్మెల్ కూడా చాలా భయంకరంగా ఉంటది, ఓన్లీ ఋషులే అక్కడికి వెళ్ళగలరు, మీరు మీ సున్నితమైన భార్యలు ఆ దారిలో ఇబ్బంది పడతారు, సో వద్దు అని ఇంకొకసారి అడగకుండా చాలా స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అప్పుడు పాండువుకి తనకి పుణ్యలోకంలో అడుగు పెట్టే అర్హత లేదని డైరెక్ట్ గా చెప్పలేక శ్రమపడాలి కష్టపడాలి అని సాకులు వాడుతున్న విషయం అర్థమైంది. అప్పుడు పాండు ఏమన్నాడంటే, మహర్షుల్లారా, సంతానహీనులకి పుణ్యస్థలంలో ప్రవేశం లేదని చాలా పెద్దవాళ్ళు చెప్తారు. సో నేను సంతానహీనుడు అవడం వల్ల నన్ను రానివ్వట్లేదనే విషయం నాకు అర్థమైంది. నేను తండ్రి కాలేకపోతున్నాను అనే నిజం నన్ను లోపల నుంచి కాల్చేస్తుంది అని బాధపడ్డాడు. మానవులు 4 రుణాలతో పుడతారు. అవి ఏంటంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మానవ రుణం. సో మనిషి బతుకున్నప్పుడు ఈ 4 రుణాలు తీర్చుకుంటేనే పుణ్యలోకంలో అలవెన్స్ ఉంటది. యజ్ఞాలు పూజలు చేసి దైవ రుణం తీర్చుకున్నాను. నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచి ఋషి రుణాన్ని తీర్చుకున్నాను. ఇతరుల మీద కైండ్నెస్, ఎంపతి చూపించి మానవ రుణం తీర్చుకున్నాను. పెళ్లి చేసుకొని ఆనందాన్ని పొంది తండ్రి అవటం అనేది ఇంకొక రుణం, పితృ రుణం. అదొక్కటి మాత్రం మిగిలిపోయింది. నా తండ్రి విచిత్ర వీరుడికి అంబాలిక ద్వారా నేను పుట్టడం వల్ల ఈ రుణం తీరింది. అలా నా రుణం తీరటానికి కూడా ఇంకేదైనా దారుందా అని చాలా బాధపడుతూ అడిగాడనమాట. అప్పుడు ఆ ఋషులు ఏమన్నారంటే, పాండురాజా, నువ్వు ఏమీ బాధపడద్దు, నీకు దేవతల్లాంటి పిల్లలు పుడతారు. ఎప్పుడైనా దేవుడు మనకు కొన్ని స్ట్రెంగ్స్ ఇస్తాడు. ఆ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకొని మన శక్తి వాడి కష్టపడి మనకు కావాల్సింది సాధించుకోవాలి. ఒక వైస్ పర్సన్ ఏం చేస్తాడంటే, ఇట్లాంటి గ్రీఫ్ తో నిండిన థాట్స్ అన్నిటిని పక్కన పెట్టి అసలు అతని దగ్గర ఏముంది, ఏం చేయగలడు అనే విషయం మీద ఆలోచిస్తాడు. తెలివిగా ప్రయత్నించి కోరింది సాధించుకుంటాడు. నువ్వు అలానే ట్రై చేయి, సంతానం కలుగుతుంది అని చెప్పి అతను బ్లెస్ చేశారు.